హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇండియాలో వేగంగా ఎదుగుతున్న యూనివర్సిటీ ఏంటి? చాలా మంది లక్షల్లో స్టూడెంట్స్ నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఈ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇందులో యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి? హాస్టల్ సదుపాయాలు ఎలా ఉన్నాయి? కల్చరల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి? అండ్ అంతేకాకుండా ముఖ్యంగా ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? వీటన్నిటికీ మీకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. హలో వినయ్ గారు. హలో అండి. సో అసలు ఈ నిమ్స్ యూనివర్సిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని వెనుకున్న మెయిన్ మోటో ఏంటండి? సో బేసికలీ నిమ్స్ యూనివర్సిటీ అనేది బేసికలీ ఇట్ హాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద మెడికల్ సెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇన్ 2000 ఇయర్లో బిఫోర్ 26 years దే హ్యావ్ స్టార్టెడ్ నిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. ఓకే. సో ఆఫ్టర్ వన్ బై దమ్ స్టిల్ దే హ్యావ్ రీచ్ 2008కి వచ్చేసరికి దే హ్యావ్ స్టార్టెడ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ యూనివర్సిటీ, నిమ్స్ యూనివర్సిటీ. ఓకే. సో మెడికల్తో పాటు దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఎవ్రీ కోర్సెస్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ద యూనివర్సిటీ. From that years, today it was still 2026. It's been 15 years long journey. So it is one of the top leading university in Rajasthan. So that is the reason we have got good rankings and all regarding the NIMS University. ఓకే. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ క్యాంపస్ చాలా పెద్దదని విన్నాను. అంటే ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇది? So basically it is all about 350 acres campus అండి. 350 acres completely green lush campus, completely fully AC equipped campus. ఒక 350 acres. 350 acres లో ఉన్న క్యాంపస్ మొత్తం ఈవెన్ క్లాస్ రూమ్స్ అవనియండి, హాస్టల్స్ అవనియండి, వాళ్ళ డైనింగ్ హాల్ అవనియండి, ఫర్ ఎవ్రీ షాపింగ్ మాల్, ఎవ్రీ వాట్ ఎవర్ is established in the university is completely fully AC equipped campus completely. ఓకే. సో ఈ నిమ్స్ యూనివర్సిటీ జైపూర్కి అక్రిడేషన్స్ అనేవి ఉన్నాయండి? Established by the UGC. And ఇంకా when comes to rankings, ఓకే, మనకు ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి NIRF ర్యాంకింగ్ అని దే విల్ గివ్ ఏ ర్యాంకింగ్. వీఆర్ అండర్ 100 to 150 టాప్ 100 యూనివర్సిటీస్లో వీఆర్ ది వన్ ఆఫ్ దెమ్. అండ్ వీ హ్యావ్ డైమండ్ గేజ్ ర్యాంకింగ్ ఇన్ ద QS ర్యాంకింగ్స్. ఓకే. And we are ranked by the NAC accreditations also, A+. So every individual sector we are having the rankings. In the మెడికల్ సెక్టర్ వీఆర్ హ్యావింగ్ ర్యాంకింగ్స్, ఇన్ ద ఇంజనీరింగ్ సెక్టర్లో ర్యాంకింగ్ ఉంది, మేనేజ్మెంట్ సెక్టర్లో ర్యాంకింగ్ ఉంది. అండ్ వీఆర్ ఆల్సో గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఈవెన్ చెక్ రిపబ్లిక్ కంట్రీ ఆల్సో రికగ్నైజ్ ద degrees, and this degree is globally recognized by every country in the world. ఓకే. సో నిమ్స్ యూనివర్సిటీకి చెక్ రిపబ్లిక్స్కి వీటి ఇద్దరి మధ్య MOU జరిగిందని విన్నా అండి. ఇది ఎంతవరకు నిజం? సో బేసికలీ గ్లోబల్ సబ్మిట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు అండర్లో 2024లో గ్లోబల్ సబ్మిట్, వీ ఇన్వైట్ ఆల్ ద కంట్రీ ప్రైమ్ మినిస్టర్స్, we request for the investments and to maintain the bilateral relationship in technology and education gani. So different export and import lo manchi relationships kosam we have submitted global summit. So that global summit lo Czech Republic prime minister also visited the Indian country. Okay. So that time there was an interaction between the NIMS University and chairman and the Czech Republic prime minister. So in that case Czech Republic prime minister visited NIMS University. Okay. So యూనివర్సిటీని విజిట్ చేసిన తర్వాత he was impressed with the university infrastructure and the facilities provided by the university. Then they have decided that to increase the bilateral relationship, టెక్నాలజికల్గా కానీ ఎడ్యుకేషన్గా కానీ ఒక రియల్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి బోత్ టుగెదర్ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్డ్ AI రీసెర్చ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్నెటిక్స్ పైన ఒక అడ్వాన్స్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని నిమ్స్ యూనివర్సిటీ చైర్మన్ అండ్ చెక్ రిపబ్లిక్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ కొలాబరేషన్ విత్ ద చెక్ రిపబ్లిక్ యూనివర్సిటీ ఆఫ్ AI, రోబోటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఓకే. So they have done a MOU and in 2024 it started the journey. By 2025 Czech Republic Institute of Robotics, AI and Computing plus NIMS University in collaboration, నిమ్స్ యూనివర్సిటీలో మ్యారిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటింగ్, AI, రోబోటిక్స్ అండ్ సైబర్నెటిక్స్ అనే ఒక AI రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. దట్ వాజ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, హై అడ్వాన్స్డ్ ల్యాబ్స్. అంటే ఇండియాలో ఐ క్యాన్ ఛాలెంజ్ దట్ ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్ కానీ అలాంటి ల్యాబ్స్ కానీ ఎక్కడ లేవు ఇప్పటికీ. So it was established by the 50 top researchers from the Czech Republic and Indian government scientists. So అలాంటి scientists involved అయ్యి research center start చేశారు. So that is a great achievement for the NIMS University and also the Indian
and Czech Republic governments ఓకే. countries. సో దీనివల్ల ఇండియన్ స్టూడెంట్కి కలిగే లాభాలు ఏంటండి? సో బేసికల్లీ ఇప్పుడు ప్రతి కాలేజ్లో ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ది కంప్యూటర్ సైన్స్. అందులో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, రోబోటిక్స్ కానీ, డేటా సైన్స్, దీస్ ఆర్ ది నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో ఉన్న స్పెషలైజ్డ్ బ్రాంచెస్. సో నిమ్స్ యూనివర్సిటీ ఈ ఏఐ ఉన్న ల్యాబ్స్ ఏంటంటే దీస్ ఆర్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయో, ఇప్పుడున్న యూనివర్సిటీస్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ల్యాబ్స్ లేవు. అవును. సో ఈ ల్యాబ్స్ ఏంటంటే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో స్టూడెంట్ ఎలా వర్క్ చేసినా కూడా, ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఏవైతే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయో దాట్ వాజ్ ఎక్విప్డ్ బై దీస్ ల్యాబ్స్ కంప్లీట్లీ. ఓకే. సో అందుకని స్టూడెంట్స్కి దిస్ ఈస్ నాట్ ఓన్లీ థియరీ బేస్డ్ ల్యాబ్స్. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ చేయాలి, ఒక హార్డ్వేర్ వర్క్ చేయాలి అన్నా కూడా దే క్యాన్ ఇన్బిల్ట్ క్యాన్ డూ ఇన్ దాట్ ల్యాబ్ ఓన్లీ. ఓకే. ఇదంతా హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్ అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడు ఈ కొలాబరేషన్ ద్వారా ఏఐలో కానీ, రోబోటిక్స్లో కానీ, సైబర్ దాంట్లో కానీ, ఈ సెక్టార్స్లో మన వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడున్న జనరేషన్లో we have everything. AI is going to change a lot of in the country sectors, different job sectors. So అన్ని యూనివర్సిటీలో AI చదువుకుంటారు పిల్లలు, బట్ హౌ కన్సిస్టెన్స్ అండ్ హౌ డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళు ప్రాక్టికల్గా ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు, లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. బికాజ్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంతే కాంపిటీషన్ ఉంది మార్కెట్లో. సో ఆ మార్కెట్ని బీట్ చేయాలి, ఆ కాంపిటీషన్ని బీట్ చేసి వీళ్ళకి మంచి ప్యాకేజ్, మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే దే హ్యావ్ టు బి వెల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, లైవ్ ఆన్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ చేయాలి. సో దీస్ ల్యాబ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద ఇండస్ట్రియల్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే. HP విల్ ఎనేబుల్ ఆల్ ద సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నిమ్స్ యూనివర్సిటీ. When comes to the data science, cloud computing labs will completely enabled by the Amazon AWS. When comes to robotics, automation, hardware labs అన్ని సిమెంట్స్ కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, ఎనేబుల్ చేసుకుంది. When comes to the processing unit, graphic design, ఇదంతా NVIDIA will take care of this. అంటే ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ will take care of the particular labs. సో స్టూడెంట్ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ టువర్డ్ ది ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఓకే. అంటే దీనివల్ల మనకి ఇప్పుడు జాయింట్ ప్రాజెక్ట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి? యా, దట్ వాజ్ ది మెయిన్ మోటో. ఇప్పుడు అక్కడ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, వెదర్ ఇఫ్ ఇండియా హ్యాస్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ దట్ వీ క్యాన్ ఇంప్లిమెంట్ ఇన్ త్రూ దిస్ రీసెర్చ్ సెంటర్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ AI రీసెర్చ్ సెంటర్. నిమ్స్ యూనివర్సిటీలో ఈ డ్యూయల్ డిగ్రీ అనేది కూడా ఉంటుందని విన్నానండి. దేని స్పెసిఫిక్గా ఎందులో ఉంటుందండి అది? సో బేసికల్ నిమ్స్ యూనివర్సిటీ స్పెషాలిటీ అది. ఓకే. ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ 2 degrees ప్రొవైడ్ చేయదు. ఎగ్జాక్ట్లీ. బట్ నిమ్స్ యూనివర్సిటీ హ్యాస్ 1 degree ఫ్రమ్ ద ఇండియన్ నిమ్స్ యూనివర్సిటీ అండ్ వీ హ్యావ్ 1 more యూనివర్సిటీ ఇన్ USA. Okay. That is Florida Tech University. Both the managements, Florida Tech University management and NIMS University management, both are same. So what we are providing to students ante NIMS University regular classes jarugutai ikkada. Okay. Plus danto paatu mana Florida Tech University nundi daily online classes jarugutai pillalaki. 5 to 8 classes, 3 hours classes. USA unna Florida Tech University faculty tho వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి దే విల్ గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆల్సో. సో అక్కడున్న టెక్నాలజీస్, అక్కడున్న ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్కి అక్కడున్న ఫ్యాకల్టీ ద్వారా స్టూడెంట్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల స్టూడెంట్స్ విల్ బి మోర్ ఫార్వర్డ్ అదర్ దాన్ ది అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఓకే. సో రేపు పొద్దున రెజ్యూమేలో కూడా ఈస్ రెజ్యూమే విల్ బి యాడెడ్ దట్ హీ ఈస్ ప్రొవైడెడ్ డిగ్రీ ఫ్రమ్ ద 2 universities. ఒక నిమ్స్ యూనివర్సిటీ, ఒకటి ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ. Automatically his resume weightage will increase. Exactly. So that is the reason we are providing. And main motto of the university. Ippadu Indialo Asialo ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. That is the main. సో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వీటి గురించి ఏమంటారండి? సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏముంది, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ గురించి. బట్ కంప్యూటర్ సైన్సే కాకుండా యూనివర్సిటీలో వీ హ్యావ్ మల్టిపుల్ బీటెక్ కోర్సెస్. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ యూనివర్సిటీలో లేని కోర్సెస్ కూడా మన నిమ్స్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ లిస్ట్ అవుట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, వీ హ్యావ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, వీ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, బయోమెడికల్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. సో దీస్ ఆర్ ది వ్యాస్ట్. రేపు పొద్దున కోర్ బ్రాంచెస్లో, రేపు నెక్స్ట్ 10 yearsలో కోర్ బ్రాంచెస్లో ఏవైతే కోర్సెస్
ఎనేబుల్ ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా డ్యూయల్ డిగ్రీ ఉంటుందా అండి ఇక్కడ? సో బేసికలీ కోర్ బ్రాంచెస్కి డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ ఉంటుంది, బట్ దట్ డిగ్రీ విల్ బీ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. అక్కడ ఉన్న ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే డివైడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ స్టూడెంట్ నేను ఒక కోర్ బ్రాంచ్ ఒక డిగ్రీ కావాలి నాకు, ప్యారలల్గా నేను కంప్యూటర్ సైన్స్ మీద ఎంతో కొంత ఫోకస్ చేస్తాను అనుకుంటే దెన్ దే క్యాన్ టేక్ ద డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ ఇన్ ద కోర్ బ్రాంచెస్ ఆల్సో. అదర్వైజ్ దే హ్యావ్ 2 options. Either they can go with the only one single degree in the core branch. If they are interested towards the core and also the computer science కావాలి అనుకుంటే they can choose the dual degree course. ఓకే. ప్రజెంట్ ఈ యూనివర్సిటీస్లో ఎక్కువ చూస్ చేసుకుంటున్న కోర్స్ ఏంటి? మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా ఏ కోర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు? సో మన తెలుగు వాళ్ళు అయితే అబౌట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ ద సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్. ఓకే. సో మనకి ఇప్పుడున్న ట్రెండింగ్ కోర్సెస్ అవి ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న అదేంటంటే ఇఫ్ యూ టేక్ సిఎస్సి మనకు మంచి ఎక్స్పోజర్ ఉంటే మంచి యూనివర్సిటీలో చదువుకుంటే వీ గెట్ ది గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ సాలరీస్ అనే దాంట్లో మోస్ట్లీ పీపుల్ విల్ చూస్ సిఎస్సి. బట్ core branches is nowhere less than the CSE because still now India is emerged in the CSE. IT sector lo ippudu chala development undi, chala we have reached high stages in. Next, India government also focusing on the manufacturing industries and the core branches. IT computer science develop avvalante ee core branches kuda develop avvali. So if the student is really interested towards the core branches, I also suggest them to choose core branches also. ఎందుకంటే నా ఫ్రెండ్ సిఎస్సి తీసుకున్నాడు అని నేను సిఎస్సి తీసుకోవాలి అనే థాట్ ప్రాసెస్లో మాత్రం ఎప్పుడు స్టూడెంట్ కూడా సిఎస్సి తీసుకోవాలని అయితే నేను సజెస్ట్ చేయను. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ మెకాట్రానిక్స్, ఇలాంటి కోర్ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా they can go for the core branches and they can have good future and good packages in the future next 5 to 10 years. ఓకే. ఇప్పుడు జాబ్ కొట్టాలంటే స్కిల్ అనేది మెయిన్ థింగ్. సో స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రాక్టికల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ ఈ యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయండి? So that is the major thing we are providing to the students. Either we help for them the communication system, we help for how to face the interviews, we help them to work on the projects, okay, and even we encourage them for the entrepreneurship also. Okay. We have innovation center in campus. And the student he has his own ideas to create a project. So university will support with the funding and we have own innovation center. Okay. He can do research on that. Everything university will be provided for that. Skill training istundi, communication training istundi. Repu poduna student abroad వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా everything will be provided from the university. ఓకే. నిమ్స్ యూనివర్సిటీస్ కాకుండా ఇతర ఫారెన్ యూనివర్సిటీస్తో ఏమైనా టైఅప్ ఉందా అండి? సో బేసికలీ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, డ్యూయల్ డిగ్రీ ఈస్ అవర్ పర్సనల్ యూనివర్సిటీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ అవర్ బేసిస్. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు గో టు అబ్రాడ్ అండ్ స్టడీ ఓవర్ దేర్ ఫర్ 2 years, అంటే నిమ్స్లో 2 years చదువుతాను, నేను ఫారెన్ వెళ్ళి 2 years చదువుతాను, ఆర్ నిమ్స్లో 3 years చదువుతాను, 1 year ఫారెన్లో చదువుతాను. సో వీ హ్యావ్ దట్ కొలాబరేషన్ విత్ ఫ్యూ యూనివర్సిటీస్ ఇన్ USA, UK, ఆస్ట్రేలియా అండ్ ఫ్యూ యూరప్ కంట్రీస్. ఓకే. సో స్టూడెంట్ ఎవరైతే ఈ 2+2 ప్రోగ్రామ్ 3+1 ప్రోగ్రామ్ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ద యూనివర్సిటీ ఈస్ గివింగ్ ద గుడ్ యూనివర్సిటీస్. వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ వేర్ వీఆర్ కొలాబరేటెడ్. ఓకే. ఫస్ట్ 2 years ఇక్కడ చదువుకొని మళ్ళీ ఫారెన్లో చదువుకోవచ్చు. Yes, we have that facility also. We are providing that opportunity to the students also. Okay. So that process, దానికి కూడా కంప్లీట్ ప్రాసెస్ విల్ బి టేక్ కేర్ బై ద యూనివర్సిటీ ఓన్లీ. వాళ్ళని సపరేట్గా మళ్ళీ IELTS ఎగ్జామ్, GRE ఇవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. We get admission from the particular university which we have collaborated and we help them for getting the good interview, mock interviews ఎలా చేయాలి, how to attend the interview, visa interview ఎలా అటెండ్ అవ్వాలి అనేది everything will be trained and in the purpose of the skill training. Okay. So this everything will be done by the internal team of the university and we help the student to get the admission and visa in the right way. Okay. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ నిమ్స్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారండి? మన తెలుగు రాష్ట్రాల్లో we have many universities. Exactly. Who are ranking NRF ranking universities ఉన్నాయి, NAAC accredited universities ఉన్నాయి, every universities we have. But why I am suggesting the NIMS university for the Telugu states అంటే first thing is ఇక్కడ mainly ఇక్కడ ఉన్న universities, colleges mostly fee structure will be high, donations will be high. So అక్కడ ఉన్న university NIMS university లో we don't take any 1 rupee single rupee donations. Okay. We only every penny to the university only. Okay. And imagine
Okay, university has advanced AI research center. Okay, university is providing dual degree. ఓకే. Okay, university having multi-traditional university and students having from 28 states and 40 different country students ఉన్నారు. ఓకే. ఇన్ని ఫెసిలిటీస్, ఇంత కల్చరల్ ట్రెడిషన్స్ ఉన్న ఒక క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తాం. సో అందువలన ఏమవుతుందంటే స్టూడెంట్కి ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ అవుతాడు, డిఫరెంట్ కల్చర్స్కి ఎక్స్పోజర్ అవుతాడు, డిఫరెంట్ ట్రెడిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాడు. సో హీ విల్ హ్యావింగ్ గుడ్ సర్కిల్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీ స్టూడెంట్స్. ఓకే. సో హీ విల్ నో వాట్ ఈస్ లైఫ్ అనేది. సార్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అంటే స్టూడెంట్, హీ విల్ బి సరౌండెడ్ బై సర్టన్ రేడియస్ ఆఫ్ ది పీపుల్. ఎగ్జాక్ట్లీ. తెలుగు స్టేట్స్లో ఉంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే he will be having the friends and that exposure only. But when he goes to the other state, when he studies in a advanced technology or good university in other state, he will face the different state students. వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ ట్రెడిషన్ ఉంది, ఎలా ఉంటుంది, హౌ టు బిహేవ్, ఒక్కొక్క పర్సన్తో ఒక్కొక్క స్టేట్ వాళ్ళతో ఒక రకంగా బిహేవ్ చేయాలి మనం. దాట్ హీ విల్ లెర్న్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ that will grow up in his life towards రేపొద్దున జాబ్కి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా కానీ దీస్ ఆల్ స్మాల్ థింగ్స్ విల్ మేక్ హిమ్ గ్రో అప్ మోర్ స్ట్రాంగ్లీ, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సజెస్ట్ ద స్టూడెంట్స్ టు go for the NIMS యూనివర్సిటీ. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్తో పోలిస్తే నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివితే మన తెలుగు స్టూడెంట్స్ కలిగే ప్రయోజనాలు ఏంటండి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఏంటంటే ప్లేస్మెంట్స్. వెన్ కమ్స్ టు ప్లేస్మెంట్స్, మన సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో ఉన్న సిఎస్సి క్రేజ్ నార్త్ ఇండియాలో అంతగా ఉండదు, రైట్? సో ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్లో అన్ని కంపెనీస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ కాంపిటీషన్ విత్ ద 10th. ఇక్కడ ఉన్న సిఎస్సి స్టూడెంట్స్ అందరితో నువ్వు కాంపిటీట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. బట్ వెన్ కమ్స్ టు ద నిమ్స్ యూనివర్సిటీ, అక్కడ తీసుకునే లిమిటెడ్ సీట్స్లో ఓన్లీ ఉన్న సిఎస్సి స్టూడెంట్స్తో మాత్రమే యూ హ్యావ్ టు కంపీట్ ఫర్ ది జాబ్. సార్ ఇక్కడికి వచ్చే సేమ్ కంపెనీస్ వస్తాయి, అక్కడ కూడా సేమ్ కంపెనీస్ వస్తాయి. బట్ ది మెయిన్ డిఫరెన్స్ ఇస్ విత్ హౌ మెనీ మెంబర్స్ యు ఆర్ కంపీటింగ్. నువ్వు ఎంత మందితో కంపీట్ చేస్తున్నావు అండ్ యు ఆర్ లెర్నింగ్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ దాట్ యూనివర్సిటీ అండ్ యు ఆర్ ఓవర్కమ్ ద ఈజీలీ ద నార్ స్టూడెంట్స్ ఓవర్ దేర్. మనకున్న కమ్యూనికేషన్, వీఆర్ వెరీ మచ్ స్పీడ్ ఇన్ లెర్నింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. So that will make easier to get placed in a good company with a good package. But ikkada nu more students kabatti then it feels little difficult to get placed with good package in a good company. That is the main reason we can. Okay. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివిన మన తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు ఏ కంపెనీస్లో ఉన్నారంటే ఏం చెప్తారు అండ్ వాట్ పొజిషన్స్ దే హావ్, లైక్ ఎంత పెద్ద పొజిషన్? We have placements from domestic placements and also global placements. So when it comes to domestic placements, we have the highest package of 60 lakhs. And international global placement, we have the highest package of around 1.2 CR. Okay. So mana Telugu pillalu kuda andulo minimum there are students who have placed with 10 to 12 lakhs in a good company. So ee research center ilanti advanced equip labs raakamunde mana students aa package lo place ayyaru ante now ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ రీసెర్చ్ సెంటర్ వచ్చిన తర్వాత ఇట్ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ ది ప్రాక్టికల్ లెర్నింగ్ టువర్డ్స్ ది నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నదానికి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది వెరీ గుడ్ ప్యాకేజెస్ నెక్స్ట్ 4 to 5 yearsలో పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ దే విల్ హ్యావింగ్ ది మోర్ గుడ్ ప్యాకేజెస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ ఆల్సో. ఓకే. వెల్ ఎక్విప్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ప్లేస్మెంట్స్. సో నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి మన తెలుగు స్టూడెంట్స్కి పర్టికులర్గా? సో నిమ్స్ యూనివర్సిటీ వన్ వర్డ్లో నేను చెప్పాలంటే ఇట్స్ హోమ్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్. ఓకే. బికాస్ వన్స్ యూ స్టెప్ అవుట్, ఏ ఫెసిలిటీకి కూడా మీరు క్యాంపస్ బయటికి రావాల్సిన అవసరం లేదు. ఓకే. దట్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్. ఈవెన్ హాస్టల్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ AC హాస్టల్ విత్ 3 sharing attached washroom. Even this is the major thing. There is no any university who serves food on the table. NIMS is the only university. Table పైన ప్లేట్ పెట్టుకుని స్టూడెంట్ కూర్చుంటే the caterers will serve the food on the table. Oh. We are the only university providing that. And hostels are AC equipped. Even mess also AC equipped. So that's the facilities. And student ki we have 4 banks inside the campus only. We have post office in campus. You know, we are the top medical college, 2,000 bedded hospital in campus lo undi. So there is a free medical for the students.
and we have temple in the campus, we have shopping mall in the campus, we have grocery store in the campus, and we have 10 restaurants in the campus, veg and non-veg. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ ఎటే ప్లేస్లో దొరుకుతున్నాయంటే ఇంకా స్టూడెంట్కి అంతగానే ఏం కావాలి. There is no other university which can provide these facilities at one place. సో కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు యూనివర్సిటీ క్యాంపస్లో. Sir, there is no any month or a week without a event in the campus. That I can surely guarantee you. Every single day, in a week, okay, some or other event will be done by the university officials. Even you can go through the NIMS University official Instagram page. You can say many celebrity events. Every department wise events ఉంటాయి. Whole university, even matches, ఒక వరల్డ్ కప్ మ్యాచ్ వస్తున్నా కూడా it completely handled by the university. So that's so student is nowhere compromised about the culture. Education అయితే ఎంత ప్రియారిటీగా తీసుకున్నామో we have take in the same way cultural activities also in the same priority, because it has to be balanced. Because they are not kids now. Exactly. They expect both education and also the cultural activities and the events, sports, everything. So university is balancing both the things in a right and ఎక్స్ట్రాడినరీ వే. ఇవన్నీ ఓకే, కానీ మన తెలుగు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే బయటకు వెళ్తున్నాడు మన అబ్బాయి అంటే అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉందనేది మెయిన్ థింగ్. మన వాళ్ళకి పేరెంట్స్కి భయపడుతుంటారు అక్కడ ఏమైపోతుంది, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, మన కల్చర్ వేరు ఉంటుంది కాబట్టి. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను, వీఆర్ ద ఓన్లీ యూనివర్సిటీ దట్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఎట్ వన్ ప్లేస్. సో వెన్ ద స్టూడెంట్ హ్యాస్ థాట్ ఆర్ నో నీడెడ్ టు గో అవుట్ ఆఫ్ ది క్యాంపస్, సో ఇన్ క్యాంపస్లోనే హాస్టల్, ఇన్ క్యాంపస్లోనే వాట్ ఎవర్ హీ ఈస్ నీడెడ్, షాపింగ్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ దగ్గరని వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ ఈస్ గెటింగ్ ఇన్ ద క్యాంపస్. బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేనప్పుడు సో యూ నో నీడ్ టు గో అవుట్. సో ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా స్టూడెంట్ హ్యాస్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ అప్రూవల్. దేర్ విల్ బి యాప్ అప్రూవల్ యాప్. స్టూడెంట్ ఎప్పుడైతే పేరెంట్ అప్రూవల్ ఇస్తాడో దెన్ ఓన్లీ దే విల్ బి allowed to go out of the campus. Otherwise they will be stopped at the main gate. Without any permission they are not accepted to go out of the campus. So there is no 1% chance the student ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాక డిస్టర్బ్ అవుతాడు, రాంగ్ వేలో రాంగ్ పాత్లో వెళ్తాడు అనేది there is no 1% chance also. I can guarantee the student will be in the right path rather than staying in the తెలుగు స్టేట్స్. ఓకే, అక్కడ ఉంటాయి. అంటే మన తెలుగు స్టేట్స్ కంపేర్ చేస్తే నార్త్ సైడ్ మన నీట్నెస్ ఎక్కువ ఉండదు అని వింటూ ఉంటాము. హాస్టల్స్ ఎలా ఉంటాయండి అక్కడ? సో హాస్టల్ ద యూనివర్సిటీ has total capacity of 20,000 seated house. 20,000. So I said totally hostels are completely AC equipped, attached washroom. Student unna lekunna the cleaning persons will clean hostel every day rooms. That is the main. They will be maintaining fully hygienic hostels in it, because it's not a campus of 2,000 or 3,000 students. The campus of 20,000 plus students. Exactly. And we have multicultural and multi-course students. MBBS దగ్గర నుండి ఇంజనీరింగ్ వరకు, మేనేజ్మెంట్ వరకు. సో వీ హ్యావ్ 450 ప్లస్ కోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ క్యాంపస్లో 20,000 ప్లస్ ఉంటారు. ఓకే. So we can see a rich kid, we can see a over middle class kid, we can say a lower middle class kid, middle class kid. So that is the main thing, we have to maintain hygienic in the every hostel, campus, everywhere we have to maintain the cleanliness. So that is the reason as the university is maintained, we are at this stage, one of the top university in Rajasthan. Okay. అంటే ఈ యూనివర్సిటీస్లో ఓన్లీ బాయ్స్ కైనా గర్ల్స్ బాయ్స్ కంబైండ్ ఇలా కూడా ఉంటాయండి హాస్టల్స్? సో నువ్వు హాస్టల్స్ అంటే ఎప్పుడు బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్. ఓకే. క్యాంపస్ హాస్టల్స్ విల్ బి ఇన్ ద ఇన్సైడ్ ది క్యాంపస్, బట్ ద హాస్టల్స్ విల్ బి బాయ్స్ హాస్టల్స్ బాయ్స్కి ఉంటాయి, గర్ల్స్ ఉంటాయి. ఓకే. దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హాస్టల్ వార్డెన్స్ విల్ బి దేర్. ఎవ్రీ బ్లాక్కి హాస్టల్ వార్డెన్స్ ఉంటారు. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ఆల్సో ద స్క్వాడ్, కంప్లీట్ స్క్వాడ్ విల్ బి దేర్. సెక్యూరిటీ స్క్వాడ్ అంటారు. On the vehicle, it's a 350 acres campus kada. On the vehicle, the squads will be rounding around the campus, around the hostels throughout the night. So that's how we maintain the security and in case of the students. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ అనగానే మనకి నార్త్ ఫుడ్ ఆ కల్చర్ ఎక్కువ కనిపిస్తారు, రోటీస్ ఎక్కువ తింటారు. సో మన వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అని? So I feel that they are more healthier than us. Okay, their food is very good than that. But as this university is a multicultural and multi-traditional university,
We have people from the 28 states and different countries. So university will maintain the continental food. So every day breakfast they will be having the fruits, juices and a good breakfast. Lunch lo kuda they provide rotis, rice, curries and sweet, everything will be. It's a very good. They can easily adjust to that food. They will provide a good continental food, hygienic food. ఓకే. So because ఎందుకంటే ఇప్పుడున్న ఆల్రెడీ senior students never ever complain regarding the food, and they are very happy with the food provided. If the student want to have any non-vegetarian, we have 10 restaurants in the campus at the very reasonable price. They get the non-veg food. They can go and have that non-vegetarian in the in-campus restaurants. ఓకే. అంటే రూమ్స్ లో వైఫై ఇలాంటివన్నీ ఉంటాయా, ఫెసిలిటీస్ గాని? Because Wi-Fi is mandatory, because students will have online classes from USA University, and they will have to work on some few live projects if they are interested. And if the student is interested towards extra coding classes also, university is providing the free coding classes. So Wi-Fi will be a default thing in the campus, all over the campus. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? So basically admission process is application fees will be 1,000 rupees. ఓకే. 25,000 will be the registration fees. So ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే మెయిన్ ఫెసిలిటీ మేము ఎవరికైతే స్టూడెంట్స్కి ఇప్పుడు మేము ప్రొవైడ్ చేస్తున్నామో, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, ఇవన్నీ చెప్పినవి నిజమా కాదా? నన్ను నమ్మి ఫీజ్ 25,000 జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఓకే. రిజిస్టర్ విత్ 25,000 రూపీస్ ఓన్లీ, 1,000 రూపీస్ అప్లికేషన్, 26,000. యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ యూ, ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్కి ఫ్రీ ఫ్లైట్ టికెట్ టు ద యూనివర్సిటీ ఫ్రమ్ హైదరాబాద్ టు జైపూర్, జైపూర్ టు హైదరాబాద్ విజిటింగ్. ఓకే. నువ్వు వెళ్ళి చూసిన తర్వాత నేను చెప్పిన ఫెసిలిటీస్ అన్ని యూనివర్సిటీలో ఉన్నాయంటేనే దెన్ యూ ప్రొసీడ్ యువర్ అడ్మిషన్ టు ద నెక్స్ట్ లెవెల్. దిస్ ఈస్ హౌ కాన్ఫిడెంట్ దట్ యూనివర్సిటీ ఈస్. అంటే అన్ని ఫెసిలిటీస్ నేను ప్రొవైడ్ చేస్తున్నా అనే ఒక కాన్ఫిడెన్స్ తోనే ద యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ద ఫ్రీ ఫ్లైట్ టికెట్ స్టూడెంట్ అండ్ ద పేరెంట్ టు విజిట్ ది క్యాంపస్. ఓకే. అడ్మిషన్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలండి? So eligibility criteria will be they has to at least qualify intermediately 50% above undali. And if they want to get the good scholarships, we are also providing the scholarship to the students. Okay. If they have good percentage above 90-95%, the university is also providing with scholarships. And few our merit basis మీద ఇంకా ఫ్రీ ల్యాప్టాప్స్ ఇవ్వడం అలాంటివి కూడా యూనివర్సిటీ విల్ ప్రొవైడింగ్ ఆన్ ది మెరిట్ బేసిస్ టు ద స్టూడెంట్స్. లైక్ ఇప్పుడు మెరిట్ బేసిస్ కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది అట్లా యూనివర్సిటీకి? So basically for the South students we are waiving of the entrance exam. Okay. Basically ఏంటంటే that research center which is their Marek Institute of Computing, AI, Robotics and Cybernetics, that has to be given to all our Indian students. Okay. As per the government rules and regulations. So that is the reason to pull the students from the South India to experience that advanced technology of the laboratories. In that university has waived off the exam. Still we are providing scholarships over that also. Without the exam we are providing the scholarship. అంటే మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉంటాయా? తక్కువ వచ్చినా పర్లేదా అండి? తక్కువ వచ్చినా కూడా we will try from the university on basis on the special cases. We have in the limited seats. Some special cases we can help in the based on their financial situations. Well, he is a good student but he got less marks in the intermediate. He got less marks in the intermediate but good rank in the mains and the MSET. So on particular scenarios we will check and we will provide the scholarships. Okay. అంటే ఫైనాన్షియల్గా స్టెబుల్గా లేని వాళ్ళు కానీ, అంత డబ్బులు మేము పెట్టలేము, అంత స్తోమత లేదు అనే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా? సో బేసికల్లీ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ గో ఫర్ ది బ్యాంక్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. సో అప్ టు 7.5 lakhs వితౌట్ ఎనీ కొలెటరల్ యూ విల్ గెట్ ది బ్యాంక్ లోన్స్. ఓకే. సో ఒక 50% బ్యాంక్ లోన్ వచ్చినా 50% దే క్యాన్ పే ఫ్రమ్ దేర్ పాకెట్. దెన్ దే క్యాన్ పర్సూ ద ఇంజనీరింగ్ ఇన్ ద నిమ్స్ యూనివర్సిటీ ఆల్సో. And if they have any collateral properties like house unna, commercial plots unna, they can keep them as a collateral and they can get the 100% loan on that also. అంటే నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో యూజీ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 4 years ఉంటుంది కాబట్టి ప్రోగ్రాము, 4 years కలిపి ఎంత ఖర్చు అవుతుందండి? So when it comes to BTech CSC, with including the NIMS degree, with including dual degree, Florida Tech University degree, with including hostel food accommodations, and also the global certifications. We are providing the 4 to 5 global certifications. So ivanni hostel food anni include cheskoni the total package will be around 16 lakhs. Okay. So 4 years ki.
సో ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే 16 lakhsలో ఇస్తున్నారంటే ఇట్స్ వెరీ రీజనబుల్ అండ్ వెరీ లెస్ ఫీజ్ ఫర్ ది స్టూడెంట్స్. సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది? సెమిస్టర్కి 2 lakhs. 2 lakhs per semester. 8 into 2 lakhs, 16 lakhs will be the package. సో ఒకవేళ కోర్ బ్రాంచెస్ చదవాలనుకోండి దానికి ఎంత ఖర్చు అవుతుందండి? సో ఇప్పుడు మనం కోర్ బ్రాంచెస్ చదవాలి అంటే వాళ్ళ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 12 lakhsలో అయిపోతుంది. దాంట్లో కూడా మనకి ట్యూషన్ ఫీజు అయిపోతుంది, హాస్టల్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అయిపోతుంది, సర్టిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది అంటే సిఎస్సికి గ్లోబల్ డిగ్రీ ఉంది కాబట్టి దానికి ఒక 4 lakhs ఎక్స్ట్రా అవుతుంది, గ్లోబల్ సర్టిఫికేషన్స్. ఒకవేళ కోర్ బ్రాంచెస్ కూడా అలా గ్లోబల్ డిగ్రీ కావాలంటే ద టోటల్ ఫీజ్ విల్ బి 15 lakhs. ఓకే. సో ఎంబీఏ, బీబీఏ ఇలా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు మనకి బీబీఏ కూడా మనకి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. బీబీఏ కూడా ఒక నిమ్స్ యూనివర్సిటీ నుండి మనకు ఒక డిగ్రీ వస్తుంది, ప్లస్ ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ వస్తుంది. సేమ్ యాజ్ ఎంబీఏ కూడా అంతే. సో బీబీఏకి వచ్చేసి మనకి 3 years టోటల్ ప్యాకేజ్ 10 lakhsలో అయిపోతుంది విత్ హాస్టల్, ఫుడ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూడ్. ఓకే. ఎంబీఏకి వచ్చేసి అరౌండ్ 8.5 lakhs వరకు అయిపోతుంది టోటల్. సో క్లాసెస్ అనేవి 2 universities నుంచి ఉంటాయి. 2 universities ఉంటాయి, డిగ్రీ కూడా 2 universities నుండి వస్తుంది. ఓకే. ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ ఏవైతే ఉంటుందో అది ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చా లేకుంటే వన్ టైం పేమెంట్ చేయాల్సి ఉంటుందా అండి? సో అదే ఈ 16 lakhs టోటల్ ప్యాకేజ్ ఉంది, డివైడెడ్ బై 4 years చేసుకుంటాం. ఓకే. సో స్టూడెంట్కి ఫ్లెక్సిబుల్గా ఇయర్లీ వైజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు ఒకసారి సింగిల్ పేమెంట్ చేసుకొని ట్యూషన్ ఫీజు వచ్చి సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. సో స్టూడెంట్ ఇయర్లీ వైజ్, ఇన్స్టాల్మెంట్ వైజ్, సెమిస్టర్ వైజ్ పేమెంట్ చేసేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ యూనివర్సిటీ ఇచ్చేస్తుంది స్టూడెంట్. సో ఎట్ ఏ టైమ్ 16 lakhs ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ హ్యాస్ టు పే సెమిస్టర్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎనీ కోర్స్ ఇన్ ద యూనివర్సిటీ దే కెన్ పే ఇన్ ద ఇయర్లీ పేమెంట్. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివిన ఒక స్టూడెంట్కి కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయండి? నేను అదే చెప్పాను, ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళి ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, ఆంధ్ర తెలంగాణను వదిలేసి ఒక 1500 kilometers వెళ్ళి మన యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాడు అంటే స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ బెనిఫిటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే. ఎడ్యుకేషన్ ఫోకస్ ఉంటాడు, యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ కమ్యూనికేషన్ నాలెడ్జ్, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఓకే. యూ విల్ బి హ్యావింగ్ ద గుడ్ సర్కిల్. ఓకే. మల్టీ కల్చరల్ సర్కిల్ ఉంటుంది. సో అండ్ యూ విల్ బి హ్యావింగ్ ద exposure to the advanced labs which we have research center in the NIMS university. సో ఏంటంటే ఒక స్టూడెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక గ్రూమ్ అయిపోతాడు యూనివర్సిటీలో, మేదర్ అకాడమికల్లీ, పర్సనల్ గ్రోత్గా, పర్సనల్ బిహేవియర్ గ్రోత్గా. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద స్టూడెంట్ విల్ హ్యావ్ ఇంక్రిమెంట్ అండ్ హ్యావ్ గుడ్ గ్రోత్ ఇన్ his own way. Exactly. So that is the reason I suggest the student to step out of the home. If when you want to explore the things, then only you will be having the good grooming. Exactly. So I suggest to select a good university and step out of the home and get exposed to the different aspects. Then how you will have a good future in your career. So that's why I suggest the students. Okay. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయండి? సో దట్స్ సో మీరు అన్నారు 20,000 స్టూడెంట్స్ చదువుతుంటారు అని చెప్పేసి. సో వీళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే. 20,000 students are not for only single branch. We have the 450 plus courses. Okay. Few courses will have only limited seats. 60 seats గవర్నమెంట్ నుండి అక్రిడేషన్ 60 seatsకే ఉన్న కోర్సెస్ ఉంటాయి, 120 ఉంటాయి, కొన్నిట్లో 240 ఉంటాయి. ఓకే. సో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి అంటే దట్ యూనివర్సిటీ విల్ హ్యావ్ దాట్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ దాట్ particular companies kuda. So we have very good top companies. Even we have inbuilt labs lone we have already 4 companies. HP, Nvidia, Siemens, Amazon, AWS already there. And we are having the top companies like Microsoft, KPMG, SAP, Infosys, Capgemini. These are the top MNC companies are there in the company. And we have also tied up with the global companies also. So we are placing with the domestic companies as well as the global companies. Okay. So it depends upon the individual student also. Student ki placement రావడం ప్లేస్మెంట్ వస్తుందండి. I can guarantee the minimum package. But if the student want to get the good package, a student effort good important. The package will increase based on how depth knowledge you are in. నీకు ఎంత నువ్వు డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉన్నావో దాన్ని బట్టి నీ ప్యాకేజ్ ఇంప్రూవ్ అవుతుంది. జాబ్ అనేది అందరికీ వస్తుంది, బట్ నీకు ప్యాకేజ్ హెవీ ప్యాకేజ్ రావాలన్నప్పుడు నీకు సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో దట్స్ వై వీ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు ఫోకస్ ఆన్ ది లైవ్ ప్రాజెక్ట్స్ సో దట్ హీ క్యాన్ బి గెటింగ్ ద మోర్ డెప్త్ ఇన్ ద సబ్జెక్ట్. సో దే కెన్ గెట్ ద గుడ్ ప్యాకేజెస్ ఇన్ గుడ్ ఎంఎన్సీ కంపెనీస్. ఓకే. సో పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే ఈ యూనివర్సిటీ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఎలా ఉందండి? So last few years we have discussed this.
మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదివిన వాళ్ళు అయితే దే హ్యావ్ పాస్డ్ అవుట్ విత్ ద గుడ్ ప్యాకేజెస్ 10 to 12 lakhs. From 2025, the university has changed completely infrastructure of the computer science and ఓకే engineering. We are coming up with a very huge project, AI research center. So we are expecting next 4 to 5 years లో వీల్ హ్యావింగ్ ద వెరీ గుడ్ ఎంఎన్సీ కంపెనీస్, ఇప్పుడున్న కంపెనీస్ కాకుండా ఇంకా పెద్ద కంపెనీస్ ఆన్బోర్డ్ అవుతున్నాయి. యూనివర్సిటీ వాజ్ వర్కింగ్ బికాస్ ఇట్స్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్ బిట్వీన్ ద టూ గవర్నమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద చెక్ రిపబ్లిక్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రెస్టేజియస్ కోసం అయినా కూడా ద యూనివర్సిటీ ఈస్ గెటింగ్ ద గుడ్ ఎంఎన్సీ కంపెనీస్ దట్ హ్యాస్ టు బి షోన్ టు ద స్టూడెంట్స్. So that is the reason I can guarantee the students we will get the good placements and the good opportunities to the students globally. ఓకే. సో ఫైనల్గా నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో జాయిన్ అవ్వాలనుకునే ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇఫ్ ఏ స్టూడెంట్ వాంట్ ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి ఎక్స్పోజర్ కావాలి, ఎదర్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను చదువుకోవాలి, ఏదో ల్యాబ్కి వెళ్ళి వచ్చానా అని చదువుకోకుండా రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను చదువుకోవాలి, ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్తో నేను వర్క్ చేయాలి, ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా నాకు కావాలి, ఓకే, ఒక గ్లోబల్ సర్టిఫికేషన్స్ నాకు కావాలి అనుకున్న స్టూడెంట్ ఒక కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి నేను ఒక మంచి కెరియర్ని కావాలి అనుకుంటే ద స్టూడెంట్ హ్యాస్ టు చూస్ ద నిమ్స్ యూనివర్సిటీ. I suggest every parent and student to visit the NIMS University and take the decision. నేను చెప్పిన ఒక ఫెసిలిటీ కూడా నిమ్స్ యూనివర్సిటీలో లేకుంటే I guarantee student and parent that they will satisfy after seeing the campus. This is my confidence. Right. Thank you so much. Thank you.